అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ రోజు అనగా జూలై 29 నాడు మనకు వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ని టీజీఎల్పీఆర్బీ బోర్డు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు టీజీఎల్పీఆర్బీ బోర్డు నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు ముందుగా వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు 148 అయితే మనకు సివిల్ సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. సో ఎస్ఐ సంబంధించినటువంటి సివిల్ 148, అదేవిధంగా రిజర్వ్ సంబంధించి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 14 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి టీజీఎస్పీ సంబంధించిన ఖాళీలు 12 ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఏఆర్ సిపిఎల్ సంబంధించిన ఖాళీలు 3 అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఎఫ్పివి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు 23 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇవి మనకు ఎస్ఐ సంబంధించిన ఉద్యోగాలు. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే ఇందులో సివిల్ వచ్చేసరికి 3697 ఖాళీలు ఉన్నాయి. ఏఆర్ వచ్చేసరికి 1052 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సిపిఎల్ సంబంధించిన 24 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్ పీటీఓ సంబంధించిన 20 ఖాళీలు ఉన్నాయి. మెకానిక్ సంబంధించిన 7 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించిన ఎస్ఐ ఖాళీలు వచ్చేసరికి 44, కానిస్టేబుల్ వచ్చేసరికి 1380 ఖాళీలు అయితే ఉన్నాయి. వాటితో పాటుగా ఇక్కడ మనకు ర్యాపిడ్ ఫోర్స్ సంబంధించినది అంటే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించినది అనమాట. సో ఫైర్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే ఎస్ఐ సంబంధించిన 39 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ ఫైటర్ కానిస్టేబుల్ సంబంధించినది 751 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా జైలర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో మనకు డిప్యూటీ జైలర్ మెన్ సంబంధించిన 14, ఉమెన్ సంబంధించిన 1 ఖాళీ అయితే ఉంది. అదేవిధంగా వార్డర్ సంబంధించిన మెన్ సంబంధించిన 196, అదేవిధంగా ఫీమేల్ సంబంధించిన 12 ఖాళీలు ఉన్నాయి. సో మనకు డిప్యూటీ జైలర్ అనగా ఎస్ఐకి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది 14 ఉన్నాయి మెన్ కి సంబంధించి, ఉమెన్ కి వచ్చేసరికి 1 ఖాళీ అవుతుంది. ఓవరాల్ గా 7437 ఖాళీలకు సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బెటాలియన్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో సో గతంలో ఇప్పటి వరకు కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. సో చాలా వరకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎస్ఐ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ జీవో నెంబర్ 46 ని రద్దు చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా వీటికి సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలను చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. సో వీటిని దృష్టిలో ఉంచుకొని మేబీ బెటాలియన్ సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్ లో అనౌన్స్ చేయలేదు అనుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ ఏదైతే ఉందో మనకు ఇంకా త్వరలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో వేకెన్సీస్ అనౌన్స్ చేస్తారా లేదా అనే దాని గురించి అయితే ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చాడు. అందులో వచ్చేసరికి మనకు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీరు ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది కూడా ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ అయినటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్ అర్హత ఏదైతే ఉందో సో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సంబంధించిన బోనాఫైడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వీటికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ కావచ్చు, దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఇవన్నీ కూడా మరో వీడియోలో కంప్లీట్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో కాసేపటి క్రితం మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ ఇవ్వడం అనే ఉద్దేశంతో సో ఇక్కడ ఈ షార్ట్ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.